సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలంటే తనకు ఎంతో ఇష్టమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇప్లూ సర్టిఫికెట్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అందజేశారు. రాష్ట్రంలో అత్యధికంగా విద్యార్థులు ఉన్న 3 పాఠశాలల్లో ఈ పాఠశాల ఒకటి అన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే రాష్ట్రంలోనే ఈ పాఠశాలకు మంచి గుర్తింపు రావడం జరిగిందని పేర్కొన్నారు. తన సొంత ఖర్చుతో 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించినట్లు హరీష్ రావు తెలిపారు. She can speak 5 languages. Her mother tongue is Lambadi and she learned 4 languages in ZPHS Indiranagar. Right. Now it is a time for Spanish performances. The first సిద్దిపేట మన ఎమ్మెల్యే శాస్త్రబిల్లు మీదుగా వాళ్ళకి అభినందనలు చెప్తే కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. సక్సెస్ఫుల్గా మండలాన్ని ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాం. ఎంతో పిల్లలకి ఎంతో సేవలు అందిస్తున్నటువంటి ఎక్కడా లేనటువంటి సౌకర్యాలను మనం కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి పాలసాయి రామరెడ్డికి మన నుంచి చిరు సన్మానం. అలాగే Charanya. MD Ayan, are you there, brother? Nana. MD Ayan, please come first. Chandi Shri B. Ajay Kumar. Nana. E. Vaishnavi. ఇందిరానగర్ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టమైన స్కూల్. ఐ లవ్ దిస్ స్కూల్. ఇందిరానగర్ పాఠశాల ఉపాధ్యాయులంటే నాకు ఇంకా చాలా ఇష్టం. ఎందుకు? ఇందిరానగర్ పాఠశాల ఉపాధ్యాయులు ఈ స్కూలుకు, మన సిద్దిపేటకు, రాష్ట్రంలో ఒక గొప్ప ప్రతిష్ట తెచ్చినటువంటి ఆ ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఆల్ ద క్రెడిట్ గోస్ టు యువర్ టీచర్స్. ఎందుకు? ఇవాళ రాష్ట్రంలో అత్యధిక విద్యార్థులు ఉన్నటువంటి 3 పాఠశాలల్లో మనది ఇందిరానగర్ పాఠశాల ఒకటి. హైయెస్ట్ స్ట్రెంగ్త్, ద బెస్ట్ రిజల్ట్స్, ఎఫిషియన్సీలో వీఆర్ నంబర్ 1. ఇందాక ఒక అమ్మాయి స్పానిష్లో మాట్లాడింది, ఎంత అద్భుతంగా పాట పాడింది స్పానిష్లో. ధనలక్ష్మిలో పేరులో ధనం ఉంది కానీ విద్యలో నిజమైన ధనం ఉంది ధనలక్ష్మిలో. ఆమె విద్య నిజంగా ఇందిరానగర్ పాఠశాల ఈ రాష్ట్రంలో అనేక పాఠశాలలకు ఆదర్శంగా నిలబడ్డది. 6-7 సంవత్సరాల్లోనే రాష్ట్రంలో ఒక అద్భుతమైన పాఠశాల అయింది. ఇక్కడ చదువుకున్న పిల్లలు బాసర IIITలో అద్భుతంగా సీట్లు సంపాదిస్తున్నారు. మీరందరూ నా పిల్లల్లాంటి పిల్లలు. నా కన్న పిల్లలు ఎట్లనో మీరందరూ కూడా నాకు అంతే. నా పిల్లల గురించి నేను ఎలా ఆలోచిస్తానో నా ఇందిరానగర్ పాఠశాలలో చదువుకునే పిల్లల గురించి కూడా నేను అలాగే ఆలోచిస్తాను. వెంటనే ఒక 10 లక్షల రూపాయలు మీ ఆడిటోరియంకు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. మొన్న PM శ్రీ కింద కూడా కొన్ని స్కూళ్ళు సెలెక్ట్ చేస్తే కలెక్టర్ గారికి చెప్పి ఇందిరానగర్ స్కూల్ను PM శ్రీ పథకం కింద కూడా ఈ స్కూల్ను యాడ్ చేయడం జరిగింది. వీ గెట్ మోర్ ఫండ్స్, ఎక్కువ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తెచ్చుకోవచ్చని PM శ్రీ కింద కూడా ఈ స్కూల్ను కూడా పెట్టడం జరిగింది. యోగా ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్, జీవితంలో భాగం. ఈసారి ఎంతమంది 10/10 తెచ్చుకుంటే అంతమందికి నా సొంత డబ్బులతో మీకు iPad కొనిస్తా. బట్ నాకు ఈసారి ఎక్కువ 10/10లు నా ఇందిరానగర్ స్కూల్ నుంచి రావాలని నా కోరిక ఉంది. ఒక్కరూ మిస్ కావద్దు. ఐ వాంట్ 100% రిజల్ట్, మోర్ నెంబర్ ఆఫ్ 10/10s. చదువులకు నిలయం కావాలి, సరస్వతి నిలయం కావాలి మన సిద్దిపేట అనేది నా కళ. కాలేజీలు తేవడం గొప్ప కాదు, మీరందరూ ఆ కాలేజీల్లో చదివి మీ అమ్మా నాన్నకు పేరు తేవాలి, మన సిద్దిపేటకు మీరు పేరు తేవాలి. అప్పుడు ఐ విల్ బి వెరీ హ్యాపీ.